ఒకరిని పరిచయం చేసుకో. హలో, అందరికీ నమస్కారం. సకల విద్యా ప్రావీణ్యురాలు జ్యోతి. సకల సరే, నీకు ఈ పేరు ఎలా పడిందంటే ఏర్పడిందంటావు? పలుకుబడమ్మా, పలుకుబడి. ఎంటర్టైన్మెంట్ అంటేనే జ్యోతి, జ్యోతి అంటేనే ఎంటర్టైన్మెంట్. అసలు నీకు ఈ రోజు గెస్ట్ ఎవరో తెలిసే మాట్లాడుతున్నావా? నేనే కదా. కాదు, ది ఎంటర్టైన్మెంట్ కింగ్ మెగాస్టార్ చిరంజీవి గారు స్వయంగా ఆయనకి 1 స్టార్ అనే టైటిల్ ఇచ్చారట. అదేలేమ్మా, గురువు ఎక్కడ? ఎవరు అనుకుంటున్నావు? గురువు ఇక్కడ. శిష్యులందరూ కాపీ కొట్టేసి పేరు తెచ్చేసుకుంటున్నారు. కాపీ కొట్టేసా? అది తెలుసని నీకు తర్వాత చెప్తాను, కానీ నెక్స్ట్ మన ప్రోగ్రామ్ ఎవరు? మెస్మరైజింగ్ మీనాక్షి. వాళ్ళు మొన్న మా ఇంటికి వచ్చారు. వచ్చి ఒకరికేమో క్లాసికల్ డాన్స్ కావాలంట, ఇంకొకరికేమో ఫోక్ డాన్స్ కావాలంట, ఇంకొకరికేమో డాన్స్ లో ప్రకృతి కావాలంట. మరి ఏం చేస్తారు? వీళ్ళందరినీ కలిపేసి ఒక కిడ్నీ డాన్స్ పర్ఫార్మెన్స్ నేర్పించేశారు. అంటే మమ్మల్ని ఇప్పుడు కిచడీ చూడమంటావా? అంటే నెక్స్ట్ వచ్చి చూడండి, మరి ఎంజాయ్ చేయండి. లెట్స్ వెల్కమ్ మెస్మరైజింగ్ మీనాక్షి. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ప్లీజ్. ఎంత చక్కగా డోలు సన్నాయిలతో వేరే ప్రకృతి లోకానికి వెళ్ళొచ్చినట్లుంది కదా. మరి అదే చెప్పేది, యాంకరింగ్ చేసేది నేనే, డాన్స్ చేపించేది నేనే, మిమిక్రీ చేపించేది నేనే, ఆ కొరియోగ్రఫీ చేపించేది నేనే. కోరియోగ్రఫీనా? మా ఊళ్ళో గట్లనే అంటారమ్మా. వాట్ ఎవర్. కోరియోగ్రఫీ అయితే నాకైతే శేఖర్ మాస్టర్ అంటే చాలా ఇష్టం. ఏంటి ఆయన మొన్న ఆయన మా ఇంటికి వచ్చారు. ఏంటి ఆయన కూడా మీ ఇంటికి వచ్చారా? ఏం జరిగిందంటే, అదే కదా చెప్పేది. సరే, ఏంటి ఆయన కూడా మీ ఇంటికి వచ్చేసారా? సరే, హోల్డ్ ఆన్. నెక్స్ట్ ప్రోగ్రామ్ కి వెళ్లే ముందు ఈ లోపు లక్కీ డిప్ తీద్దామా? ఎవరు తీస్తారు? ఎవరికి వాళ్ళ అదృష్టం కలిసి రావాలి అని ఉంది. లక్కీ డిప్ చేయాలంటే సరిపోదండి, లక్ కలిసి రావాలి. చిన్న ముందుదామా? పేరు లేదా? సీరియల్ నంబర్ 872 చాణక్య గారు. గిఫ్ట్ మేము ఉంచేసుకోవచ్చా? చాణక్య గారు అంట పేరు. ఇంకోటి పేరు వచ్చేసి వాళ్ళ బాబా బాబు పేరే చాణక్యనా? రామ. సో మన ఫస్ట్ లక్కీ విన్నర్ చాణక్య. డిన్నర్ కూపన్ స్పాన్సర్డ్ బై నందిని రెస్టారెంట్ అండి. 3.6K. కంగ్రాచులేషన్స్. వాట్ అబౌట్ యూ? విల్ కమ్ నెక్స్ట్ టైం. ఓకే, నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడిగేద్దాం అందరికీ. షూర్. ఓకే, అందరూ ఫోన్లు తీసి రెడీగా పెట్టుకోండి. ఇక్కడ ఉన్న పురుషుల ఫోన్లో వాళ్ళ వైఫ్స్ డిస్ప్లే పిక్చర్ ఉన్న వాళ్ళు ఎవరో వచ్చేసేది. ఇప్పుడు మార్చుకోవద్దు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఏ హస్బెండ్స్ వాళ్ళ వైఫ్ ఫోటోస్ డిస్ప్లే పిక్చర్ గా పెట్టారో ప్లీజ్ కమ్ హియర్. ఇప్పుడు మార్చకూడదండి, చేతులు ఎత్తేసి డైరెక్ట్ గా ఉన్నవాళ్ళు లేచి నుంచి వస్తూనే ఉండాలి. అది ఒక ఆయన కూర్చున్నారు. రండి. ఓకే, వెల్కమ్ వెల్కమ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ హిమ్. ఓ వేసుకోండి ప్లీజ్.
కంగ్రాచులేషన్. ఇక్కడ చూసారా మీ వైఫ్ ఏనా కన్ఫర్మ్ చేశారా అని అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి నెక్స్ట్ ప్రోగ్రామ్ కి వెళ్ళిపోతూ లెట్స్ వెల్కమ్ గార్జియస్ గర్ల్స్ టీమ్. సో మచ్ గార్జియస్ గర్ల్స్, ఎంత చక్కగా అందంగా కొండపల్లి బొమ్మల్లా పర్ఫామ్ చేశారు కదా. చూసావా ఆ పోలికి ఎట్లా చేసిండ్రు? ఇలా అందరూ నా డైరెక్షన్ ఫాలో అయితే సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తారమ్మా. ఇందాక చెప్తున్నా కదా, శేఖర్ మొన్న మా ఇంటికి వచ్చాడు. మడత కుర్చీ వేసి కూర్చోరా భయ్ అన్న, అంతే. రెండో రోజు మడత కుర్చీ సాంగ్ చేసేసాడు. ఆ మొన్న రోడ్డు మీద అడ్డంగా ఉందని బైక్ స్టాండ్ తీశారు, అంతే. బుల్లెట్ పెట్టి చేసేసాడు. మరే ఇంకా వేడిగా ఉందని నువ్వు గాలి ఊపుకుంటుంటే స్వింగ్ జరా అన్నాడా? ఎగ్జాక్ట్లీ. కోరికి బాగా అర్థమవుతున్నట్టుంది ఇప్పుడే. మనం కాస్త పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం కానీ ఈ లోపల ఈ రోజు బింగో గిఫ్ట్స్ అందరికీ తెలుసా? Yes? చాలా ఇంట్రెస్టింగ్ ప్రైజెస్ ఉన్నాయండి. ఎప్పుడు కని విని ఎరుగన గిఫ్ట్స్ అండి ఈసారి. వాట్ ఈస్ ఇట్ బేసికలీ? గుడ్ క్వశ్చన్. నెక్లెసా? ఆయన ఇస్తారంట నెక్లెస్ అండి, మనం తీసేసుకోవచ్చు. యా, సో థర్డ్ ప్రైజ్ యాపిల్ ఎయిర్ పాడ్స్ అండి. సెకండ్ ప్రైజ్ వచ్చేసి బోస్ టీవీ స్పీకర్స్ అండి. ఆ ఫస్ట్ ప్రైజ్ ఏంటో ఇంట్రెస్టింగ్ గా ఉంది, అదేదో బిందే చెప్తుంది వినండి. అదే కని విని ఎరుగని గిఫ్ట్. అందరు లేడీస్ కి కావాల్సినవి డైమండ్ సాలిటేర్ ఇయర్ రింగ్స్ అంటండి. చూసారా, మీ హస్బెండ్ పాకెట్లన్నీ డబ్బులన్నీ మిగిలిపోతాయి మీరు గెలుచుకుంటే. అది సో ఈ లోపల నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఈసారి లేడీస్ కి అర్థమా పిల్లలకి అర్థమా? పెద్దవాళ్ళు ముందు కదా. సో అందరికంటే బాగా జుట్టున్న లేడీస్ ఇన్ దిస్ హాల్. ఈ హాల్లో అందరికంటే పొడుగైన జుట్టున్న వాళ్ళు ఎవరు? వచ్చేయండి ఫస్ట్. అందరు అమ్మో నిజంగానే చాలా బాగా జుట్టుంది, వచ్చేయండి. తనకి జుట్టుందా? మీరు తీసుకోండి రండి, పర్వాలేదు. ఇక్కడ ఎవరికి ఉందండి లాంగ్ హెయిర్? ఇక్కడ ఉన్నారంట ఎవరో, రండి. ఎవరైనా వచ్చేయండి, వీల్ మెజర్ హూ ఇస్ లాంగెస్ట్ హెయిర్. వెనక్కి తిరిగి ఇక్కడ కొలవచ్చు చూపించు. స్టేజ్ మీద. ఇంకా ఎవరన్నా కంపేర్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటే వావ్. వావ్.
వాళ్ళు రెడీ అవడంలో పడిపోయి మైకును ప్రోగ్రామ్ లిస్ట్ మర్చిపోయావు పాప. మైక్ ఏది? హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు సుజాత. వాళ్ళు రెడీ అయ్యి వచ్చావు సుజాత. నీ ఇయర్ రింగ్స్ వాళ్ళు ఉన్నాయే. 200 నీ అవుట్ఫిట్ కూడా చాలా బాగుంది. ఆవిడ ఇయర్ రింగ్స్ ఆయన హస్బెండ్ తెచ్చారంటండి. ఆవిడ అవుట్ఫిట్ కూడా ఆయన హస్బెండే తెచ్చారంట. అది 2000 అయింది. నీ బ్రేస్లెట్ అండ్ రింగ్ కూడా భలే ఉన్నాయే. అది కూడా మా హస్బెండ్ తెచ్చారు. 2 lakhs అయింది. మీ ఆయన ఎంత మంచివారే. అది మా డాడీ తెచ్చారు. 20 lakhs అయింది. 20 lakhs పెట్టి లైఫ్ టైం ఏటీఎం కొనేశారనమాట. అంతేగా మరి. కదా మరి నెక్స్ట్ ఏ ఐటమ్ కొనుక్కుందామో చూసి వద్దాం. ఆగు, వెళ్ళే లోపల నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ ఆర్ పక్కా లోకల్ టీమ్. వావ్, వాట్ ఎ పర్ఫార్మెన్స్ అండి. యంగ్స్టర్స్ అంటే ఎంతైనా యంగ్స్టర్సే. సూపర్ ఎనర్జీతో పర్ఫామ్ చేశారు కదండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సంవత్సరం ఎంతైనా సెకండ్ హాఫ్ ప్రోగ్రామ్స్ చాలా పెరిగినాయి కదా. మరి టోక్యోలో మన కుటుంబం కూడా పెరుగుతుంది కదా జ్యోతి. అంతే, నాకు కూడా పని పెరిగిపోతుంది. నీకా? మరి JTS లో ప్రతి ప్రోగ్రామ్ ని డైరెక్ట్ చేసి నేనే కదా. అమ్ముడు, లెట్స్ నాట్ డు కుమ్ముడు హియర్. ఈ మాట శేఖర్ సార్ చెవున వెళ్ళిపడింది అనుకో. చేరినప్పుడు కదా. నెక్స్ట్ మిమిక్రీ గురించి చెప్పనా? వద్దు, అస్సలు వద్దు. మిమిక్రీ అంటే అందరికీ ఒక పేరే గుర్తొస్తుంది. అది శివారెడ్డి గారి పేరు. ఓ ఆయన లాస్ట్ టైం JTS వచ్చినప్పుడు కూడా మొత్తం డైరెక్ట్ చేసి చెప్పింది నేనే. అసలు నీకు ఈరోజు గెస్ట్ ఎవరో తెలుసా? ఒకసారి అట్లా లుక్ ఇచ్చుకో. నాకేమో చెప్పట్లా, నేను తప్ప. See? శివారెడ్డి గారే మిమిక్రీ అంటే అందరికీ గుర్తొచ్చేది. స్మాల్ స్క్రీన్ అయినా సిల్వర్ స్క్రీన్ అయినా కామెడీ అయినా మిమిక్రీ అయినా ఎవరిని చూస్తే తెలుగు ప్రేక్షకు కనుల పండుగ ఉంటుందో. ఏ రంగమైనా ఆయన ప్రతిభ చెదరనిది, ఆయన క్రేజ్ తరగనిది. ఈస్ నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ వన్, ద కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, శివారెడ్డి గారు. లెట్స్ ప్లే an AV ఆడియో ఫర్ హిమ్. AV అక్కడ ప్లే అవుతుందండి. ఆ తెలుగించి అన్నదమ్ములు ఆడపడు ఓ చిన్న టెక్నికల్ డిఫికల్టీ వచ్చినట్లుందండి. వాళ్ళు సాల్వ్ చేసే లోపు ఈ లోపు మనం లక్కీ డిప్ 1 more రాఫెల్స్ తీసేద్దామా? ఈసారి ఎవరు వస్తారు తీయటానికి? ఉత్సాహంగా ఉన్నాను. సరే, ఒక లెక్కేటమ్మా పైకి. ఎనీబడి. వర్షిని, మీ వర్షిని అండి, సీరియల్ నంబర్ 860. వర్షిని ఎవరు ఇక్కడ? ఈసారి స్పాన్సర్ చేస్తున్నారు బై JTS స్పాన్సరర్స్. అమెజాన్ కూపన్స్ వర్త్
10,000. కంగ్రాచులేషన్స్. నీ పేరేంటి? నీ పేరు గట్టిగా చెప్పాలి. గట్టిగా గట్టిగా. ఇవాళ ఏం డాన్స్ చేసావు నువ్వు? మర్చిపోయావా? తెలుగు చాలా బాగున్నావు. That's okay. Congratulations. Thank you. థ్యాంక్ యూ. Okay. సో అందరం ఏవి చూసేద్దామండి. ఏవిలో ఆయన చాలా హిస్టరీని చూసి అందరూ తెలుసుకున్నాం కదా ఆయన గురించి. సో ఇక్కడ ఇప్పుడు కింగ్ ఎవరు అంటావు? ఊరుకో బిందియా, ఇందాక నుంచి ఏదో జోక్ చేస్తుంది. నిజమేంటో అబద్ధం ఏంటో తెలియటం లేదు అసలు. సో పాప ఒప్పుకుంది కాబట్టి శివారెడ్డి గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాము. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. ఇంకొక 1 minute లో ఆయన మన స్టేజ్ మీదకి వస్తారు. అందరూ ఎక్సైటింగ్ గా ఉన్నారా? సో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ జర్నీకి అందరూ రెడీ అయిపోండి. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఈస్ కమింగ్ హియర్. వెల్కమ్ సార్, వెల్కమ్. రాగానే మొదలు పెట్టేశారండి. ఇప్పుడేనా రావటం? చీకట్లో పూలిస్తే ఏం చేస్తారండి? వేసేశారు. మిమ్మల్ని చూసేసరికి చీకటేదో వెలుగేదో మాకు అర్థం కాలేదు. మొత్తం బయలు కమ్మేశాయండి కళ్ళని. అందరికి అంతే కదా. సో ఇంకా మనకి బైక్స్ లో పనిలేదు జ్యోతి. థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ ఇంటేషన్ బాగుందా? ఆ కుర్చీని మడత పెట్టి థ్యాంక్ యూ మీ శివాజీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాట్లాడుతున్నానుగా. అసలు ఒక్క గొంతు రెండు పెట్టుకున్నా. థ్యాంక్ యూ సార్. అసలు ఒక్క గొంతు ఎలా ఇన్ని గొంతులుగా చూసాం కదా. నో వర్డ్స్ సార్. వీఆర్ ట్రూలీ ఆనర్డ్ టు హ్యావ్ యూ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ టుడే. సో ప్రతిభకు విరామమే కానీ విరమణం లేదంటారు పెద్దలు. అందుకని పార్ట్ 1 చూసాం కదా. టాలీవుడ్ కాడి నుంచి పొలిటీషియన్స్ దాకా అందరూ మనతో పాటే ఉన్నట్టు అనిపించింది. అవునా కాదా? సో పార్ట్ 2 కొంతసేపు ఆగి చూద్దాము. ఆయనకి కూడా పాపం రెస్ట్ కావాలి కదా. సో నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోదామా? పుష్ప సినిమాకి స్ఫూర్తితో కామెడీ, డ్యాన్స్ మరియు యాక్షన్ సీన్లతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చేస్తున్నారు పుష్ప ఫ్యూజన్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. పుష్ప సినిమాని మరోసారి చూపించేశారుగా. నిజంగానే డ్యాన్స్ కామెడీతో అదరగొట్టేశారు. థ్యాంక్ యూ. సో విరామం అయిపోయిందండి. కింగ్ యొక్క ఎంటర్టైన్మెంట్ పర్ఫార్మెన్స్ చూశారు కదా. మరి ఈసారి ఆయన ప్రిన్సెస్ టర్న్. సో లెట్స్ వెల్కమ్ మోక్షితా రెడ్డి గారు ఫర్ ద నెక్స్ట్ పర్ఫార్మెన్స్. తను వచ్చే లోపల ఒక చిన్న అనౌన్స్మెంట్స్ అండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతా ఉంటుంది. కాసేపు తర్వాత వస్తుంది. బయట పూలు డెకరేషన్ చూశారు కదా. ఆయన ఆ క్యూఆర్ కోడ్లో అందరు స్కాన్ చేసి పిల్లలందరికీ నేర్పిస్తున్నారంటండి పునాబోరిలో. సో ఎనీ ఆర్ట్ రిలేటెడ్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఈవెంట్స్ యూ కెన్ కాంటాక్ట్ హిమ్, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ టు టీచ్ యువర్ కిడ్స్ దెన్ యూ కెన్ కాంటాక్ట్ హిమ్. యూ కెన్ స్కాన్ దట్ క్యూఆర్ కోడ్. సో వెన్ ఇట్ కమ్స్ యూ కెన్ స్కాన్. సో థ్యాంక్ యూ. ప్లీజ్ వెల్కమ్ మోక్షితా రెడ్డి. మహిమ చూశారుగా.
for your future. Thank you so much. మళ్ళీ శివారెడ్డి గారిని మరోసారి ఎంటర్టైన్ చేయడానికి వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. ఫస్ట్ డాన్స్, మ్యూజిక్, తర్వాత సాంగ్, ఇంకా మిమిక్రీ చాలా కష్టం అనుకుంటా. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్కి చాలా థ్యాంక్ యూ. సో ఒకసారి కాదు, రెండోసారి మీరు టోక్యో రావటం అని విన్నాను. మేమైతే ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తాం, చాలా హ్యాపీ. సో ఆల్ ఆఫ్ అవర్ ఆడియన్స్ హ్యాడ్ ఎ గుడ్ టైం. సో మేము ఒక చిన్న సన్మానం చేద్దాం అనుకుంటున్నాం జేటీఎస్ వాలంటీర్స్ తరఫున. వాళ్ళ బాబుని కూడా పిలుస్తామా సార్? సో మోక్షితారెడ్డి గారు, అలాగే వాళ్ళ చిన్న పాప అండ్ వైఫ్ స్వాతి గారు, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. స్టార్ బాగుంది. చాణక్య వాళ్ళ తమ్ముడేనంట. చాణక్య అక్క. స్పాన్సర్డ్ బై నివాన్ రెస్టారెంట్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ అఖిల్, సీరియల్ నంబర్ 686. అఖిల్, అఖిల్ ఎవరు చూసారా? అందరు పిల్లల పేర్లే వస్తున్నాయి. అఖిల్ లేదా? ఉన్నారా? అఖిల్ వాళ్ళ మదరా? డిన్నర్ కూపన్ స్పాన్సర్డ్ బై నందిని రెస్టారెంట్. కంగ్రాచులేషన్స్ అండి.
లేదని అర్థం. వాళ్ళు వేషాలు వేస్తున్న ప్రతిసారి మీరు పిల్లలు అది గుర్తు చేస్తూ ఉండాలి. ఫ్యాషన్ ఐకాన్ అనే పోస్ట్ కావాలనుకో, పులి అని ఏటీఎం కార్డు మాత్రమే పనిచేస్తుందేమో ఆలోచించుకో సుజాత. మళ్ళీ పిల్లి ఏటీఎం కార్డు అన్నామంటే పనిచేయదు. ఓ యా ఇట్స్ ఆల్ జోక్ యు నో. పులైనా పిల్లైనా మా ఆయన కార్డేగా పనిచేస్తుందిలే. అంతే కదా. సో అందరూ అలాగే ఆలు మగలుగా ఏదున్నా కూడా ఇలాగే హ్యాపీగా కొనసాగిస్తాము. మళ్ళీ లాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఈవినింగ్ అండ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఈవినింగ్. పొద్దున్న నుంచి అన్ని మెట్లీలు లేడీస్ చూశారు కదా. ఈసారి హోరా హోరీగా ఢీ కొడుతూ వచ్చేస్తున్నారు గెంగి బాయ్స్. లెట్స్ వెల్కమ్ దెమ్. పోయేలా చేశారు కదండి, స్టేజ్ దుమ్ము దులిపేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ గెంగి బాయ్స్. ఏంటండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు సందర్భంగా జూన్ 16 సెషన్ జో కమ్యూనిటీ